కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ రజిత్ కుమార్ను కమిషన్ విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమేనని కమిషన్కు తెలిపారు. 2015లో అసెంబ్లీలో ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్ 2016లో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇలాగే బ్యారేజీల్లో నీళ్లను ఎందుకు స్టోర్ చేశారని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. 3 బ్యారేజీల్లో నీళ్లను లిఫ్ట్ చేయడం కోసమే స్టోరేజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ వల్ల బ్యారేజీల్లో జరిగిన డ్యామేజ్లను రిపేర్ చేయలేకపోయామని చెప్పారు. ఫియర్స్ కుంగిపోవడానికి కారణమేంటని కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే పియర్స్ కుంగిపోయాయని అనుమానం ఉందన్నారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ తర్వాత మరమ్మతుల విషయంలో అధికారుల పాత్ర ఏంటని రజత్ కుమార్ను కమిషన్ ప్రశ్నించింది. 2019 నుంచి 2022 వరకు 3 సంవత్సరాలు వరుసగా వరదలు వచ్చినా బ్యారేజీలు తట్టుకున్నాయని ఆయన తెలిపారు. 3 సంవత్సరాలలో ఎక్కడా ఇలాంటి లోపాలు లేకుండా బ్యారేజీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరిగాయని రజత్ కుమార్ చెప్పారు. ఓపెన్ కోర్టు నిర్వహించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ మొదటి రిటైర్డ్ సిఎస్ రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోష్ని విచారించింది. తుమ్మిడిహట్ట నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సిడబ్ల్యూసి చెప్పిందని తెలిపారు. ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్ మరో ప్రశ్న వేయగా నాటి సీఎం కేసీఆర్ మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని సమాధానమిచ్చారు. దీనిపై ఏదైనా క్యాబినెట్ సబ్ కమిటీ వేశారా అని కమిషన్ అడగ్గా క్యాబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదని చెప్పారు. హై పవర్ కమిటీ గురించి కమిషన్ ప్రశ్నించగా దాని గురించి తెలియదని జోషి మొదట సమాధానమిచ్చారు. అయితే కమిషన్ జీవో చూపించడంతో ఆయన అవునని ఒప్పుకున్నారు. అది టెక్నికల్ కమిటీ మాత్రమేనని వెల్లడించారు. మహారాష్ట్ర వైపు ముప్పు ఎక్కువగా ఉండడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కట్టారని తెలిపారు. కాళేశ్వరం కాంప్లెక్స్ ప్రాజెక్ట్ 28 ప్యాకేజీలు 8 లింకులతో కట్టారన్నారు. ఒక్కసారే అప్రూవల్ లేదని వివిధ సమయాల్లో ఆయా ప్యాకేజీలకు దాదాపు 200 అనుమతులు ఇచ్చి ఉంటారని జోషి చెప్పారు.